రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఐ హత్య కేసులోని కీలకంగా రోజుకొక ట్విస్ట్ బయటపడుతుంది. ఈ నేపథ్యంలోని ఈ రోజు కూడా మరొక కీలకమైన విషయాలు బయటపడుతున్న సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే శృతి విషయంలోని భార్యతోని ఎస్ఐకి 15 రోజుల క్రితమే భార్యతో గొడవ జరిగినట్టు కూడా తెలుస్తోంది. అయితే భార్య పుట్టింటికి వెళ్ళిపోయిన నేపథ్యంలోని ముగ్గురు కూడా ఈ విధమైన చాటింగ్స్ కావచ్చు, ఇప్పటికీ దీని నుంచి రిలీజ్ అవుతున్న చాటింగ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. అయితే ఇంతకీ పోలీసులు మొత్తం కూడా పోస్ట్ మార్టం నిమిత్తం అన్ని కూడా గోప్యంగా పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ముగ్గురికి సంబంధించి అసలు వీళ్ళు ముగ్గురు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, అసలు ఆ చెరువు దగ్గరికి ఎందుకు వెళ్లారు అని చెప్పి మొత్తం సీన్ ని రీక్రియేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే పెద్ద చెరువు దగ్గరికి పోలీసులు స్పెషల్ టీం కూడా అక్కడికి చేరుకున్నారు. ఆత్మహత్య ఘటన పైన మొత్తం సీన్ అంతా కూడా రీక్రియేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారి మనం కనుక చూసుకున్నట్టయితే ఎస్ఐ కానిస్టేబుల్ ఆపరేటర్ డెత్ మిస్టరీలో మరొక ట్విస్ట్ ఈ రోజు అయితే బయటికి వచ్చింది. కేవలం శృతిని పెళ్లి చేసుకోవాలి అన్నట్లు ఇక్కడ కీలకంగా ఇక్కడ మనకైతే కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆత్మహత్యకు సంబంధించిన ఇప్పటికే వాట్సాప్ చాటింగ్ ని గుర్తించారు. సూసైడ్ పై శృతి నిఖిల్ మధ్య వాట్సాప్ మెసేజ్లు, అలాగే ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని ముందుగానే శృతి అలాగే నిఖిల్ డిసైడ్ అయినట్లు కూడా తెలుస్తోంది. అయితే వీళ్ళిద్దరూ ఈ చాటింగ్ లోని సూసైడ్ చేసుకుంటామని చెప్పి ఏదైతే చాటింగ్ చేసుకున్నారో ఎస్ఐకి వాళ్ళు పన్నాగం వేశారా అంటే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. ముందుగానే వీళ్ళిద్దరూ కూడా ఆత్మహత్య చేసుకుంటారు అని చెప్పి ప్లానింగ్ వేసుకున్నారు. అయితే ఈ సూసైడ్ ప్లానింగ్ చాటింగ్ లో ఎస్ఐని నమ్మించి ఏమైనా తప్పుదోవ పట్టించారా అన్న నేపథ్యంలో కూడా ఇవాళ విచారణ చేపట్టే ప్రయత్నం ఉంది. అయితే ఎస్ఐతో పలు విషయాలపై చాటింగ్ చేసినట్లు కూడా గుర్తించారు. ఎస్ఐ 3 సెల్ ఫోన్లు 2 అన్లాక్ చేశారు అండ్ మరొక ఫోన్ నుంచి డేటా సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి మొత్తం పెద్ద చెరువు దగ్గర మొత్తం సీన్ అంతా కూడా రీక్రియేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారి మనం విజువల్స్ లో కనుక చూసుకున్నట్లయితే మొత్తం క్లియర్ గా చూస్తున్నారు కదా, గత కొన్ని రోజులుగా వీడని మిస్టరీస్ అంటే రోజుకొక ట్విస్ట్ లాగా ఈ యొక్క పర్టికులర్ కేసులో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అతను మొత్తానికి వీళ్ళు సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే నేపథ్యంలోని వెతుకుతున్న కొద్దీ ట్విస్ట్లు అన్నవి ఈ రోజు బయట పడుతూనే ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇటు పెద్ద చెరువు దగ్గర ఆల్రెడీ పోలీసుల టీం అంతా కూడా నిఘా పెట్టారు. మొత్తం సీన్ అంతా కూడా రీక్రియేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇటు శృతి అలాగే నిఖిల్ ఇద్దరు కూడా వాట్సాప్ యొక్క మొత్తం మెసేజ్లన్నీ కూడా ఇవాళ బయటికి తీసుకొచ్చారు. వీళ్ళిద్దరూ ముందుగానే ఆత్మహత్య చేసుకుంటాము అని చెప్పి మెసేజ్లు పెట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఎస్ఐకి ఏమైనా తప్పుదోవ పట్టించారా అన్న దానిపైన కూడా ఇవాళ విచారణ చేపడుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో ఉన్నారు. రైట్ రాజేష్, చెప్పండి. మొత్తం కూడా సీన్ రీక్రియేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆల్రెడీ నిఖిల్ అలాగే శృతి ఆత్మహత్య చేసుకుంటాము అని చెప్పి వాట్సాప్ చాట్ లోని బయటపడడం జరిగింది. అయితే ఎస్ఐని ఏమైనా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారా ఏంటి? మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి రాజేష్? గౌతమి, కామారెడ్డి జిల్లాకు సంబంధించి అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు ప్రాంతంలో జరిగిన ముగ్గురు ఆత్మహత్య కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. గత 2 రోజుల నుంచి బిగ్ టీవీ అప్డేట్ మినిట్ టు మినిట్ ప్రతి అంశాన్ని కీలకంగా వ్యవహరిస్తుంది, కీలకంగా చూపెడుతుంది. ప్రస్తుతం మనం ఏదైతే పెద్ద చెరువు ప్రాంతంలో మొదటి రోజు జరిగిన సంఘటన ఏదైతే జరిగిందో అదే ప్రాంతంలో మళ్ళీ మనం ఇక్కడ ఉన్నాం. ఏదైతే నా వెనకాల ఉన్న ప్రాంతం చూడొచ్చు, ఒక్కసారి చూడొచ్చు. నా వెనకాల ఉన్న ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం నుంచే ఆ రోజు అర్ధరాత్రి సాయంత్రం సమయంలో ముగ్గురు కూడా ఎవరైతే ఎస్ఐ సాయి కుమార్ తో పాటు శృతి కానిస్టేబుల్ అలాగే నిఖిల్ ముగ్గురు కూడా ఆ కారులో రావడం జరిగింది. మనం చూస్తున్న మెయిన్ రోడ్ ఏదైతే ఉందో 44వ జాతీయ రహదారి అటు ముంగట ఉన్న పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో ఆ పెట్రోల్ బంక్ అపోజిటే కారు స్లో అయింది. ఇక్కడ ఏదైతే ప్రీ ప్లాన్ గా ఎవరైతే శృతి కావచ్చు నిఖిల్ కావచ్చు పూర్తిగా వీరు ప్రీ ప్లాన్ గా గత వారం రోజులుగా క్లియర్ గా మెసేజ్ చేసుకుంటున్నారు వాట్సాప్ లో. అయితే నేను ఆత్మహత్య చేసుకుంటా లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని ఇద్దరు కూడా పరస్పరం మెసేజ్లు చేసుకున్నారు. తదనంతరం వాట్సాప్ మెసేజ్లు రోజు చేసుకున్న తర్వాత లేదు ఇద్దరం కలిసే చనిపోదామని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ మెసేజ్ అన్ని కూడా పోలీసు శాఖల్లో కీలకంగా వివరిస్తున్నాయి. ఇప్పుడు ఆ మెసేజ్ అన్ని కూడా పోలీసు శాఖలో పదిలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్ఐని తప్పుదోవ పట్టించేందుకే వీళ్ళిద్దరు కూడా క్లియర్ గా మెసేజ్ చేసుకొని తర్వాత ఎప్పుడైతే ఏ అవకాశం వచ్చినా కూడా ఎక్కడ కూడా జార విడుచుకోవద్దు అని పూర్తిగా నిర్ధారించుకున్నారు. ఎవరు శృతి అలాగే ప్రియుడు ఎవరైతే ఉన్నారో నిఖిల్ ఇద్దరు కూడా చాలా 4 సంవత్సరాలు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఏదైతే శృతికి సంబంధించిన చాలా విషయాలు ఇంకా రోజు రోజుకు బయట వస్తూనే ఉన్నాయి. ఈ ముగ్గురు ఆత్మహత్యలకు సంబంధించి కీలకమైన విషయాలు గంటకు ప్రతి విషయం అప్డేట్ తోటి బయటకు వస్తుంది. ఇప్పటికే వాట్సాప్ చాటింగ్ అలాగే కాల్ డేటా మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది. తర్వాత ఇద్దరి మధ్య వాట్సాప్ చాట్ చేసుకున్నారు. వాట్సాప్ చాట్ లో ముగ్గురు కూడా
ఒకరికొకరు తిట్టుకున్నారని తెలుస్తుంది. ఆ వాట్సాప్ చాట్ తో పాటు ఇప్పుడు కొత్తగా ఒకరికొకరు ఆత్మహత్య చేసుకుందాం లేదా ఇద్దరు కలిసి చనిపోదామని ఒక నిర్ధారణకు వచ్చి ఎప్పుడైతే సాయి కుమార్ ఎప్పుడైతే కారు తీసుకొని ఎవరైతే శృతిని రిసీవ్ చేసుకొని తర్వాత సాయి కుమార్ తర్వాత నిఖిల్ని రిసీవ్ చేసుకొని బీబీపేట ప్రాంతం నుంచి అడ్లు ఎల్లారెడ్డి పెద్ద చెరువు ప్రాంతానికి చేరుకున్నారు. ఈ అడ్లు ఎల్లారెడ్డి పెద్ద చెరువు ప్రాంతానికి చేరుకోగానే కొద్దిగా కాసుకోగానే ఫస్ట్ శృతి ఉట్టిన కార్ డోర్ తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఇప్పుడు మనమున్న ప్రాంతం ఏదైతే చూస్తున్నామో ఈ ప్రాంతానికి ఉరుక్కుంటూ అంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ఏదైతే ఒడ్డుందో ఒడ్డు ప్రాంతాన్ని సెల్ ఫోన్ పాడేసి చెప్పులు ఇడిసి ఈ చెరువులో దూకడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న బండరాలు ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి ఆ బండరాలు ఇక్కడ మనం వెళ్ళే ఆ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళరాకపోవచ్చు. కానీ వాళ్ళు క్షణికావంశంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ప్రాంతం మన నిలబడిన చోటు ఏది ఉందో ఇక్కడ నుంచి ఆ చెరువులో దూకినట్లుగా తెలుస్తుంది. ఎప్పుడైతే శృతి కార్ డోర్ వెంటనే తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చిందో వెంటనే వెనుక డోర్లో వెనుక చైర్లో ఉన్న కారులో నిఖిల్ ఎవరైతే ఉన్నారో నిఖిల్ కూడా డోర్ తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి సేమ్ సెల్ ఫోన్ పాడేసి చెప్పులు పాడేసి చెరువులో పడిపోయారు. అంటే ఇదంతా కూడా ఎస్ఐకి తెలియకుండా ఎస్ఐని భయపెట్టేందుక లేకపోతే ఇంకేమన్నా లేకపోతే ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకోనిక అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు వరకు తెలిసిన విషయాలు ఏవైతే ఉన్నాయో విచారణలో అవన్నీ ఇంకా పూర్తిగా మనం చెప్పకపోయినప్పటికీ ఇక్కడ జరుగుతున్న సంఘటనకు సంబంధించి ఏదైతే శృతి నిఖిల్ ఇద్దరు పరిగెత్తుకుంటుకొచ్చి చెరువులో పడిపోయిన తర్వాత డ్రైవింగ్ సీట్ లో ఉన్న ఎవరైతే ఎస్ఐ సాయి కుమార్ ఎవరుతున్నారో సాయి కుమార్ డోర్ తీసి డోర్ వేయకుండానే ఫోన్ తన జోబులో పెట్టుకొని ఇద్దరిని కాపాడే ప్రయత్నించేందుకు తను కూడా చెరువులో పడిపోవడం జరిగింది. కానీ అప్పటికే వీళ్ళు మునిగిపోయారు కాబట్టి వీళ్ళు మునిగిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఎవరైతే ఎస్ఐ పడిపోయాడో ఎస్ఐని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ వెయిట్ అంటే బరువు ఎక్కువ కావడంతో లోతు ఎక్కువ ఉంది కాబట్టి ముగ్గురు కూడా చెరువులో మునిగిపోయినట్టు తెలుస్తుంది. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు మునిగిపోతే ఇద్దరు చెప్పండి. ఒకసారి మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే శృతి అలాగే నిఖిల్ ఇద్దరు కూడా ముందుగానే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి ఏదైతే చాట్ వస్తుంది కదా, మరి వీళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్ఐకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అంటే శృతి ఏమైనా ఇచ్చినట్టు తెలుస్తోందా? ఇక్కడ దీని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఎప్పుడైతే బీబీపేట పోలీస్ స్టేషన్లో శృతి కానిస్టేబుల్ గా పనిచేస్తుంది, అదే పోలీస్ స్టేషన్లో సాయి కుమార్ కూడా ఎస్ఐగా పనిచేస్తాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పరిచయం ఉంది కాబట్టి ఏదైతే ప్రేమించుకున్న విషయం ఏదైతే ఉందో అంటే నిఖిల్తో ప్రేమించుకున్న విషయం ఏదైతే ఉందో ఆ ముగ్గురు మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో ఎలాంటి సంఘటన జరిగిందో తెలీదు. కానీ ముగ్గురు మధ్య జరిగిన సంభాషణ ఏదైతే చాటింగ్ కావచ్చు, పరిచయం కావచ్చు, లోతైన పరిచయం కావచ్చు, లేకపోతే కాల్ సంభాషణ కావచ్చు. ఎందుకంటే ఒక విషయం గమనించాలి. ఎప్పుడైతే శృతి సాయి కుమార్తో పరిచయం ఉన్నప్పుడు తనతో సాన్నిహిత్యంగా ఉన్నప్పుడే ఇంట్లో గొడవలు జరగడం స్టార్ట్ అయింది. అందుకే సాయి కుమార్ భార్య ఇంట్లో గొడవలు కారణంగా గత 15 రోజుల క్రితం మహాలక్ష్మి అంటే సాయి కుమార్ భార్య ఎవరుతున్న మహాలక్ష్మిని పుట్టింటికాడ దించేయడం, తర్వాత ఇవన్నీ గొడవలు సద్దుమణినాక భార్యకు సంధాయించే ప్రయత్నం చేద్దామనుకోవడం, ఇవన్నీ కూడా అనుకున్న సందర్భంలోనే ఎప్పుడైతే శృతి మధ్య లేకపోతే సాయి కుమార్ మధ్య ఎస్ఏ సాయి కుమార్ మధ్య జరిగిన గొడవ కావచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏదైతే ఏదైనా బంధం ఏదైనా అంటే ప్రేమ వివాహం ఉన్నా లేకపోతే ఇంకేదైనా బంధం ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో సాయి కుమార్కి శృతికి మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయైతే ప్రచారం జరుగుతుంది. సాయి కుమార్ని పెళ్లి చేసుకోవాలని కూడా చాలా సార్లు టార్చర్ పెట్టింది, ఇబ్బంది పెట్టింది అనే కోణంలో కూడా ఇటు సాయి కుమార్ బంధువులు కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులకు కూడా అదే వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే సాయి కుమారు శృతికి మధ్య జరుగుతున్న సంభాషణ ఏదైతే ఉందో ఇద్దరి మధ్య ఒక దగ్గర పనిచేస్తారు. తర్వాత సాయి కుమార్ బికనూరు పోలీస్ స్టేషన్కి ఎస్ఐగా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. గత సంవత్సరాల కాలంగా అక్కడనే పనిచేస్తున్నాడు. ఈ మధ్యలో ఏదైతే మళ్ళా నిఖిల్కి శృతికి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మళ్ళా ఎప్పుడైతే సాయి కుమార్కి చాటింగ్లు కానీ లేకపోతే సంభాషణ కానీ కొద్దిగా దూరమైన సందర్భంలో కొద్దిగా ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఈ అంత సంభాషణ కూడా కొద్దిగా సీరియస్గా అవ్వడం జరిగింది. అందుకోసమే దీంట్లో ఏదైనా బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ముగ్గురు మధ్య జరిగిన సంభాషణ కావచ్చు, వారం రోజుల్లో గొడవ కావచ్చు, వారం రోజులు జరుగుతున్న సంభాషణ కావచ్చు, వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఈ ముగ్గురు మధ్య జరిగిన ఏదైనా బలమైన కారణం ఉంటేనే బీబీపేట సంబంధించిన పోలీస్ స్టేషన్ కాదు, అటు బికనూరు పోలీస్ స్టేషన్ కాదు, ఆ రెండు ప్రాంతాల్లో చాలా మందికి పరిచయం ఉంటారు కాబట్టి బాగా దూరం వచ్చే ఈ చెరువు ప్రాంతానికి వచ్చి ఇక్కడ మాట్లాడుకొని వచ్చారు. అందుకే ఈ చెరువు ప్రాంతానికి వచ్చి ఇక్కడ దూర ప్రాంతంలో మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. ఎప్పుడైతే కార్స్లో అయిందో కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే ముగ్గురు కూడా చెరువులో పడిపోవడం జరిగింది. అంటే వచ్చే దారిలో కారులో చాలా విషయాలు జరిగాయి, చాలా గొడవలు జరిగినట్టుగా అనుమానిస్తున్నారు.
ఆ కారులో జరిగిన గొడవ కారణమే, లేకపోతే కారులో జరిగిన ఏదైనా గొడవ జరిగిందా, లేకపోతే దెబ్బలాడుకున్నారా, లేకపోతే ఇప్పటివరకు అయితే పోస్ట్ మార్టంలో ఎక్కడ కూడా ఎవరిపైన దెబ్బలు లేవు, ఎలాంటి గాయాలు లేవు అని చెప్పి రిపోర్ట్ కూడా వచ్చినట్లు తెలుస్తుంది. కానీ కారులో జరిగిన మాటల యుద్ధం కావచ్చు, లేకపోతే మాటలలో ఎవరైనా మనస్పర్ధలు రావచ్చు, లేకపోతే ఒక పక్క ఎస్ఐ కూడా 15 రోజుల ఇంట్లో జరుగుతున్న గొడవలతో ఇప్పటికే మానసిక స్థితికి కోల్పోతున్న నేపథ్యంలో, ఇటు శృతి ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఎస్ఐ కూడా మానసిక శోభ కోల్పోయాడా, లేకపోతే ఏం గొడవ జరిగింది తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ పెద్ద చెరువు ప్రాంతంలో హైవే రోడ్డు పైన కార్ స్లో అయిందో అప్పుడు శృతి వెంటనే కారు తీసుకొని చెరువులో పడిపోవడం జరిగింది. వెంటనే నిఖిల్ వచ్చి పడిపోయాడు. వీళ్ళిద్దరి కాపాడే క్రమంలో ఎస్ఐ వచ్చాడు. ఇదే చెరువు ప్రాంతం సంబంధించిన ఇదే చెరువులో వీళ్ళు ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడే ఈ విషయం అంతా బయటకు వచ్చింది. ఎప్పుడైతే ఎస్ఐకి సంబంధించిన సెల్ ఫోన్ జోబులో ఉంది, ఆ లాస్ట్ సిగ్నల్ చూశారు. తర్వాత శృతికి సంబంధించిన ఫోన్ మధ్యాహ్నం స్విచ్ ఆఫ్ అయింది, ఆ సిగ్నల్ చూశారు. నిఖిల్ సంబంధించిన ఫోన్ సిగ్నల్, ముగ్గురు సిగ్నల్ కూడా ఒకటి దగ్గర ఉండడంతో ఫస్ట్ ఇద్దరు చనిపోయిన అనుకున్నారు, తర్వాత ముగ్గురు చనిపోయినట్టుగా నిర్ధారించారు. తర్వాత 3 మృతదేహాలు బయటకు వచ్చాయి, పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. అన్ని కూడా అంత్యక్రియలు అయిపోయి ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది, సీరియస్ గా జరుగుతుంది. మొత్తం కూడా విచారణ ఎక్కడ కూడా ఏ విషయం కూడా బయట పక్కకుండా సింధు శర్మ ఎస్పీ సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది, పోలీస్ శాఖలో కలకలం రేపింది. ఈ సంభాషణ అంతా కూడా ఇప్పటికే దాని వివరాలన్నీ తీసుకుంటున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సింది, అదే తరువాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ సంభాషణ సంబంధించి పూర్తిగా ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎక్కడ మొదలైంది, అసలు ఈ వాట్సాప్ చాటింగ్లో గొడవ ఎక్కడ మొదలైంది కోణంలో ఇదంతా జరిగింది. కాబట్టి మరో 2 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ఎస్పీ సింధు శర్మ రానుంది. దాని తర్వాత ఇప్పటికే ఎల్లారెడ్డి ఏసీపీ సంబంధించిన ఏసీపీని కమిటీ వేయడం జరిగింది. అలాగే 2 సిఐలు, ఒక ఎస్ఐ, ముగ్గురిని కూడా మొత్తం 4 కమిటీ వేసింది. ఇప్పటికే ఆ కమిటీ కూడా ఇదే పెద్ద చెరువు దగ్గరికి సీన్ రీకన్స్ట్రక్షన్ ఎప్పుడైతే ఆ రోజు ఏం జరిగిందో ఊహాగానాలతో ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడికి వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారా, లేకపోతే నామమాత్రం వాళ్ళు చాటింగ్ చేసుకొని వెళ్తారా, లేకపోతే ఏదైతే రీడిజైన్ చేసిపోతారా అనేది తెలియదు. కానీ ప్రస్తుతం అయితే మనం ఇక్కడికి వచ్చాం, వాళ్ళు కాసేపట్లో ఇక్కడికి వస్తున్నారు. ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో ఒక టీం వేసింది, ఆ టీం ఇక్కడ రాబోతుంది. సీన్ రీకన్స్ట్రక్షన్ జరగబోతుంది. ఏం జరిగిందో మరోసారి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎన్నిసార్లు ఎంక్వైరీ జరిగినా కూడా పోలీసులకు ఎక్కడ కూడా అసలు ఏ నిజాలు కూడా వస్తలేవని తెలుస్తుంది. ఇప్పటికే ఫోన్లు ఇటు ఎస్ఐకి సంబంధించిన 3 సెల్ ఫోన్లు, 2 సెల్ ఫోన్లు అన్లాక్ ఉన్నాయి, ఒక సెల్ ఫోన్ కనెక్ట్ అయింది కాబట్టి దాని డాటా తీసుకున్నారు. ఏదైతే శృతికి నిఖిల్కి సంబంధించిన సెల్ ఫోన్లు బయట వచ్చాయి కాబట్టి ఇద్దరు చాటింగ్ లో ఏదైతే ఆత్మహత్య చేసుకుందో అని ముందు ప్లానింగ్ గా ఈ డీటెయిల్స్ బయటకు రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆ డీటెయిల్స్ ఇంకా చెప్పలేదు. మనం ఏదైతే వచ్చిన సమాచారం మేరకు మనం వివరాలు సేకరించి మనం ఎక్స్క్లూజివ్ ఇస్తున్నాం. ఇప్పటికైతే రీకన్స్ట్రక్షన్ గా ఇక్కడికి సీన్ రీకన్స్ట్రక్షన్ పోలీసులు అయితే రాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం చెప్పండి, ఆల్రెడీ ఎస్ఐవి 2 ఫోన్లు అన్లాక్ అయినట్టు కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది కదా. ఈ అన్లాక్ అయిన సందర్భంలోని శృతి అలాగే నిఖిల్కి సంబంధించి ఎటువంటి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి మెసేజ్లు కానీ, లేకపోతే ఎస్ఐ వాళ్ళ భార్యకి ఏమైనా మెసేజ్లు పెట్టడం కానీ, ఇటువంటి కోణంలో ఏమైనా బయటపడ్డాయా, ఎటువంటి ఏమైనా విషయాలు? అంటే ఎస్ఐకి సంబంధించి ఒక ఐఫోన్ తో పాటు ఏవైతే 3 ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఆ 3 ఫోన్లకు సంబంధించిన అన్లాక్ విషయం భార్య మహాలక్ష్మికి ఇప్పటికే పోలీసులు కోరడం జరిగింది. దాని ఏమన్నా లాక్ ప్యాటర్న్స్ కానీ ఏమన్నా తెలుసా అని అడిగింది. ఇప్పటివరకు ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేదు, ఏం తెలియదని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ 3 సెల్ ఫోన్లలో 2 అన్లాక్ ఉన్నాయి, ఒకటి లాక్ ఓపెన్ అయినట్లు తెలుస్తుంది. దాంట్లో ఎలాంటి సంభాషణ అయితే లేదని చెప్పి కూడా పోలీసులు నిర్ధారించినట్టు తెలుస్తుంది. అయితే శృతికి సంబంధించిన ఒక ఫోను, నిఖిల్కి సంబంధించిన 2 ఫోన్లు, ఈ 2 ఫోన్ల ఆధారంగా అన్లాక్ కాలేదని చెప్తున్నారు. కానీ కొన్ని శృతికి సంబంధించిన ఫోన్ లాక్ ఓపెన్ అయితే దాంట్లో జరిగిన సంభాషణ, అంటే ఇటు నిఖిల్తో సంభాషణ జరిగింది కావచ్చు, అటు ఎస్ఐ సాయి కుమార్తో జరిగిన సంభాషణ కావచ్చు, ఈ సంభాషణలో ఏదైతే ప్రేమ వ్యవహారం కావచ్చు, జరిగిన ప్రేమ వ్యవహారంలో నిజం అన్నట్టు ఉన్నది తెలుస్తుందో అది దానికి సంబంధించిన వివరాలు సేకరించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కేవలం ఇక్కడ ఒక్క విషయం అయితే క్లారిటీగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే పోలీసులు కూడా నిర్ధారించినట్టు తెలుస్తుంది. ఏదైతే శృతికి సంబంధించిన నిఖిల్కి సంబంధించిన ఎప్పుడైతే జరిగిన ఆత్మహత్య బలమైన కారణంతో ఆత్మహత్య చేసుకుందామని ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో ఇదంతా ప్రీ ప్లాన్ గా డిసైడ్ చేసుకున్నారు. ఫస్ట్ శృతి ఆత్మహత్య చేసుకుంటానన్నది, తర్వాత నిఖిల్ ఆత్మహత్య చేసుకుంటున్నాడు, లేదు ఇద్దరం కలిసి చనిపోదామని డిసైడ్ అయ్యారు. ఎప్పుడు అవకాశం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా జారి విడుచుకోవద్దు, ఎప్పుడు అవకాశం వచ్చినా దాన్ని ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకే కారు స్లో కాగానే శృతి పరిగెత్తుకుంటూ కాగానే నిఖిల్ పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. దాని తర్వాత ఇదంతా ఎస్ఐ సాయి కుమార్కి తెలియదు కాబట్టి వీళ్ళ కాపాడే క్రమంలో ఆయన కూడా చెరువులు దుంకాడు, ఆయన చివరిగా మృతి చెందడం జరిగింది. ఇదంతా కూడా ప్రస్తుతానికైతే పోలీసులు విచారించి ప్రస్తుతానికైతే ఇలా ఊహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ విచారణ కొనసాగుతుంది, పూర్తి డాటా తీసుకోవాల్సి ఉంటుంది. 2 రోజుల్లో, మరో రేపు ఎల్లుండో 2 రోజుల్లో ఎస్పీ సింధు శర్మ పూర్తి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికీ ఆల్రెడీ పోలీస్ టీం అంతా కూడా అక్కడికి వచ్చారు. మళ్ళీ సీన్ అంతా కూడా రీక్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. అయితే మరొకసారి అసలు వాళ్ళు కారులో నుంచి ఎప్పుడు ఎక్కడ దిగారు ఏంటి అని మనతో ఒకసారి చెరువు అంతా కనుక చూసుకున్నట్లయితే చాలా వరకు బయటకు అంత లోతున్నట్టు కనిపించకపోయినా లోపల చాలా లోతుంది అని అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అయితే వాళ్ళు ఎక్కడ పడ్డారు ఏంటి, ఏ టైంకి వాళ్ళని బయటకు తీశారు, మొత్తం ఒకసారి సీన్ రీకన్స్ట్రక్షన్ గురించి ఇంకొకసారి వివరణ ఇస్తారా రాజేష్? అంటే ఇక్కడ ఒక విషయం చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మహత్యకు హత్యకు సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఎట్లుంటుందంటే, ఎగ్జాంపుల్గా ఎప్పుడైతే హత్య జరిగిన సందర్భంలో సాక్షులు, ముద్రలు, లేకపోతే దానికి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉంటాయో దాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దానికి సంబంధించిన ఒక హత్య జరిగినప్పుడు ఎవరైనా చూసినా కానీ, లేకపోతే ఆధారాలు కానీ, లేకపోతే ముద్రలు కానీ, లేకపోతే పాదముద్రలు కావచ్చు, లేకపోతే హత్యకు సంబంధించిన ఎవరైనా పనిముట్లు ఉపయోగించినా, లేకపోతే మారణాయుధాలు ఉపయోగించినా దానికి సంబంధించిన రీకన్స్ట్రక్షన్ చేస్తారు. కానీ ఆత్మహత్యకు సంబంధించి వీళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఎట్లా జరిగింది తెలియదు, ఎవరు వచ్చిరో తెలియదు. కేవలం వచ్చింది కారులో ముగ్గురు, చూసిన వాళ్ళు లేరు, సాక్షులు లేవు, ముద్రలు లేవు. దీనికి సంబంధించి ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి డిసైడ్ కాలేకపోతున్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఇక్కడ ఎవరు లేరు. కేవలం ఫోన్ కాల్ ఆధారంగా, లాస్ట్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు సెర్చ్ చేసి ఇక్కడికి వచ్చారు. అప్పటి వరకు వీళ్ళు వచ్చి చనిపోయింది తెలియదు, వీళ్ళు వచ్చి ఆత్మహత్య చేసుకుని తెలియదు, ఇక్కడ గొడవ జరిగిన విషయం తెలియదు, కారు ఆగిన విషయం తెలియదు. వీళ్ళు ఎవరు ముందు వరకు పరిగెత్తుకొచ్చారు, తర్వాత ఎవరు పరిగెత్తుకొచ్చారు, ఎవరు ముందు ఆత్మహత్య చేసుకున్నారు అనే పూర్తి వివరాలు కూడా ఎవ్వరికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అందుకే సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో అసలు ఏం జరిగిందని ఊహాగానంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎవరు కూడా ఆధారాలు లేవు. కేవలం మృతదేహాన్ని బయట తీయడానికి గజగీతాలు తప్ప వాళ్ళు తీసుకొస్తే కానీ బయటకు అసలు పోలీసులు కూడా సమాచారం అప్పటివరకు తెలియదు. అందుకే ఇక్కడ సంబంధించిన ఆధారాలు లేవు కాబట్టి ఒకసారి ఊహాగానంతో మరోసారి వస్తున్నారు. ఎక్కడ కారు ఆగింది ఒకసారి సెర్చ్ చేస్తున్నారు. కారు ఆగిన ప్రాంతం కావచ్చు, కారు ఆగిన నుంచి సుమారు 1/2 కిలోమీటర్ పైన మనం గట్టు పైన ఉన్నాం. అక్కడ నుంచి ఎట్లా ఉరికొచ్చారు, అంత ఆవశ్యంగా ఎట్లా ఉరికొచ్చారు, క్షణిక ఆవశ్యంలో అక్కడి నుంచి ఉరికొచ్చి తర్వాత వెనకాల నిఖిల్ అనే వ్యక్తి ఆమె వెనుక పరిగెత్తుకొచ్చి ఇద్దరు కూడా అంటే కనీసం ఒకరికొకరి కనీసం 1 నుంచి 2 నిమిషాలు గ్యాప్ ఉంటుంది పడిపోవడానికి చెరువులో. శృతి పరిగెత్తుకుంటూ వచ్చి చనిపోయింది. తర్వాత నిఖిల్ వచ్చాడు. ఆ లోపే ఎస్ఐ వచ్చాడు. ఎస్ఐ అప్పటికే ఎస్ఐగా ఉన్నప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తారు, ఈత కోసం కావచ్చు, లేకపోతే తన సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ట్రైనింగ్ ఇస్తారు. కానీ ఎస్ఐ సెల్ఫ్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ ఉన్నప్పుడు కూడా చెరువులో పడినప్పటికీ వాళ్ళిద్దరు ఆల్రెడీ చెరువులో పడిపోయారు. కాబట్టి ఒకవేళ వాళ్ళు కనుక ఎస్ఐని పట్టుకుంటే కనుక బ్యాలెన్స్ అవ్వక ముగ్గురు కూడా లోతుంది కాబట్టి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ముగ్గురు కూడా మృతదేహాలు బయటకు వచ్చారు. అందుకే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పటివరకు పోలీసులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. అందుకే సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో మరోసారి ఇక్కడ రాబోతున్నారు. కొద్దిసేపట్లో ఇక్కడ రాబోతున్నారు. చూడాలి ఏం చేస్తారనేది. వీళ్ళు అంటే ఒక డిజైన్ ప్రకారంగా చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా, దాని తర్వాత ఇంకా విచారణ సీరియస్గా కొనసాగుతుంది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు విచారిస్తున్నారు. గతంలో ఏం జరిగిందో విచారిస్తున్నారు. వీళ్ళిద్దరి వివర శైలి ఎట్లుంటుంది, ఎస్ఐది కావచ్చు, శృతిది కావచ్చు, నిఖిల్ది కావచ్చు, ఇలా వివరశాలు ఎట్లుంది, రోజు ఎక్కడ మాట్లాడుకునేవారు. ఇప్పటికే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా ఇప్పటికే పై అధికారులకి నివేదిక ఇచ్చారు, లెటర్ రాశారు. వీళ్ళ ఆర్థిక లావాదేవీలు ఎట్లున్నాయి, గతంలో ఎవరైనా మనీ ట్రాన్సాక్షన్ జరిగిందా అని కూడా వీళ్ళ ఏదైతే సెర్చ్ చేస్తా ఉన్నారో ఇవన్నీ పూర్తి నివేదిక రావడానికి టైం పట్టేట్టుంది. కానీ ఈ 2-3 రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లుంటుంది. ఇక్కడ కూడా ఇన్ని రకాలుగా సెర్చ్ చేసినా, ఇన్ని రకాల విచారణ చేసినా కానీ పోలీసులు అయితే నిర్ధారణ రాలేకపోతున్నారు. ఎందుకంటే సాక్షులు, ఆధారాలు ఏం లేవు కాబట్టి. ఆ ప్రకారంగా ఇప్పుడు ఏదైతే చెరువు దగ్గరికి వస్తున్నారు రీకన్స్ట్రక్షన్ కోసం అధికారులు, చూడాలి ఏం జరుగుతుందని చూడాలి. ఇంకా దీనిపైన ఇంకా విచారణ కొనసాగుతుంది. ఎలాంటి వివరాలు రావాల్సిన అవకాశం అయితే ఇవే చూడాలి ఎట్లాంటివి వస్తాయి.